శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్త పైల వేణుగోపాల్ రెడ్డిపై కాశీబుగ్గ పోలీసులు అక్రమ కేసు పెట్టడంతో వైసీపీ నాయకులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న జరిగిన వైసీపీ నిరసన ర్యాలీలో మహిళా కానిస్టేబుల్పై వేణుగోపాల్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించాడంటూ మహిళా కానిస్టేబుల్తో అక్రమ కేసు పెట్టారంటూ పోలీసులు కల్తీ లిక్కర్, అదనపు వసూళ్లు, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ కార్యకర్త పైల వేణుగోపాల్ రెడ్డి ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేయడమే కాకుండా వైసీపీ కార్యకర్తలు ఉత్సాహపరిచారు. ఇక నిరసన ర్యాలీ సక్సెస్ కావడంతో ఓర్వలేక పోలీసులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేశారని ఆరోపించారు. పలాస వైసీపీ కార్యకర్త వేణును గత రాత్రి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులు చిత్రవద చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తమ కార్యకర్తను విడుదల చేయలేకపోతే వైసీపీ శ్రేణులు కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధపడడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.